హాయ్ ఫ్రెండ్స్. ఎందుకో నాకు నీరసంగా అనిపిస్తుంది 2 డేస్ నుండి. అసలు చాతన అవ్వట్లేదు. హాల్లోనైతే పండుకుందామని పిల్లో వేసేసుకున్నాను. మా మావయ్య తీసుకొచ్చాడు, మా పెద్ద మావయ్య. వాళ్ళ ఫ్రెండ్ వెజిటేబుల్స్ అమ్ముతాడు. ఆకుకూర, రంగవాల్లి కూర, ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ వండొచ్చు. యాక్చువల్గా నేను 6 మంత్స్ నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నా. నేల్స్ కట్ చేసుకున్నాను ఈరోజు. యాక్చువల్గా సాటర్డే అయితే వెళ్తున్నాను చిలుకూరు బాలాజీ టెంపుల్కి. తెలిసిన ఆంటీతో వెళ్తున్నాను. ఇక్కడ చాలా నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ 2 డేస్ నుండి. చాలా అంటే చాలా నొప్పి. నేలు మా అక్క హైదరాబాద్లో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర డోర్లో పడింది కాలు. డోర్ వేస్తుంటే గవర్నమెంట్ వాడు అప్పటి నుండి ఇలా మచ్చ అయిపోయింది. రేపు నీరు పెయింట్ పెట్టాలి, అందుకే నేల్స్ అంతా క్లీన్ చేసేస్తాను. ఇగో అసలు బిల్డింగ్ ఎక్కినా దిగినా ఈ పార్ట్ చాలా నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు ఇదంతా కట్ చేయాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాను నేను సాటర్డే రోజు. ఇక్కడ నుండి 6 o'clockకి బయలుదేరుతాం. బస్సు, ట్రైను, కారు ఇంకా డిసైడ్ అయితే కాలేదు. బట్ తెలిసిన ఆంటీతోనైతే వెళ్తున్నాను. తను నా ఫ్రెండ్. తన వల్లనైతే నా లైఫ్లో 50% నేను మారిపోయాను. ఒకప్పుడు ఒక ఇష్యూలో నేను చాలా ఏడ్చేసేదాన్ని, రోజు ఏడ్చేదాన్ని, రోజు బాధపడేదాన్ని. నా లైఫ్లో ఇలా జరిగింది, ఇంత మంచి అమ్మాయిని నేను, ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉన్న అమ్మాయి నా లైఫ్లో ఇలా అయింది, ఇలా అయిపోయిందని చాలా ఏడ్చేసేదాన్ని. బట్ ఎంతగా మార్చేసిందంటే ఆంటీ నన్ను. మా మమ్మీ ఆంటీకి థ్యాంక్స్ చెప్పింది. నీ వల్ల మా పాప 50% మారిపోయింది. మా మమ్మీకి ప్రామిస్ చేశాను, మమ్మీ నేను మ్యారేజ్ చేసేసుకుంటాను, నువ్వు చూసిన అబ్బాయి నేను చేసేసుకుంటాను, కానీ కొంచెం టైం ఇవ్వు మమ్మీ, ఒక 1 year టైం ఇవ్వు, 1 year తర్వాత నువ్వు చూసిన అబ్బాయి నేను మ్యారేజ్ చేసుకుంటాను అని మా మమ్మీతో చెప్పాను. మా మమ్మీ నిజంగా ఆంటీని కలిసి నీ వల్ల మా పాప మారిపోయింది, మ్యారేజ్ చేసుకో, అసలు మ్యారేజ్ అంటేనే వద్దు అనే అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటా మమ్మీ, 1 year టైం ఇవ్వు, 1 year తర్వాత చేసుకుంటా అని మాట ఇచ్చిందని. అప్పటి నుండి ఆంటీతో మాట్లాడినా మా మమ్మీ ఏమనదు. కానీ రియల్ ఫ్రెండ్. ఆంటీకి వచ్చేసి 50 years ఉంటాయి. బట్ మేము మస్తు జోక్స్ వేసుకుంటాం తెలుసా ఆంటీ నేను. ఆంటీకి హస్బెండ్ చనిపోయాడు, 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆంటీ వాళ్ళ పాప దగ్గర ఉంటుంది. ఆంటీకి నేను లక్. ఒక విషయంలో ఒకరిని డబ్బులు అడగడానికి పోయేటప్పుడు నాకు కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఆంటీ అంది, ఓ రాక్షసి, నీతో మాట్లాడి నేను కాల్ చేస్తే ఎన్ని ఇయర్స్లో, ఒక 15 years నుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదట. కానీ ల్యాండ్ నీతో కాల్ చేసి నీతో మాట్లాడినందుకు అది రిజిస్ట్రేషన్ అయ్యింది, దానికి సంబంధించిన మనీ అరేంజ్ అయినాయి, నువ్వు లక్కీ అన్నది. అప్పటి నుండి ఆంటీ నేను మంచి ఫ్రెండ్స్. అంటే చాలా జోక్స్ చేసుకుంటాం. బట్ అందుకే అప్పుడప్పుడు మంచి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి, బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్తో కాకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.